అందరికి నమస్తే. తెలంగాణ భూముల ధరలు గవర్నమెంట్ పెంచింది. మార్కెట్‌లో పెరగలే. రియల్ ఎస్టేట్ ఎట్లుందో మనందరికి తెలుసు. రేట్లు ఏందంటే మార్కెట్ రేటుకు, గవర్నమెంట్ రేటుకు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి పెంచేసినాం. మేము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచలేదు. జనాల మీద భారం పెరగొద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. కానీ దాని మీద చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. జనాల మీద చాలా భారం పడుతుంది ఒకటి. సామాన్య జనాలు ఎవరు ఒక ప్లాటో, ఇల్లు కొందామనే పరిస్థితులు చేజారిపోతున్నాయి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అసలు చాలా ఏరియాలు 100%, 200%, 300%, 400% గవర్నమెంట్ ఎందుకు పెంచిందంటే వాళ్ళు ఒక పనికిరాని రీజన్ చెప్తారు. 4 ఇయర్స్ ఎందుకు పెంచాలి కాబట్టి పెంచుతున్నామని. అన్ని విషయాలు మాట్లాడదాం. మనతోన తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఏం చెప్తారు మీరు? మీ ఆర్టికల్స్ పేపర్లలో చూసినా బాగా అబ్జెక్షన్ అంటే సామాన్య జనం కూడా మాట్లాడుతున్నారు. ఏంది ఇది ఇట్లా పెంచితే ఇప్పుడు ఏమున్నది అని, మార్కెటే లేనప్పుడు ఏందని. మీరు ఏం చెప్తారు? రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి గారు మేము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచలేదు, కేవలం మార్కెట్ విలువను మాత్రమే పెంచినామని చెప్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. మార్కెట్ విలువ పెరగటం వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పెరుగుతాయి, పర్మిషన్ ఛార్జెస్ పెరుగుతాయి. అంటే 3 రకాలుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మార్కెట్ విలువను పెంచింది. అంతేగాని ఏదో పేద మధ్య తరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకేదో సహాయకారంగా ఈ మార్కెట్ విలువను పెంచినట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఇది దోపిడీకి తెగబడ్డట్టుగా ఒక రకంగా మనం చెప్పవచ్చు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఒక పేదవాడు ఒక 100 గజాలు కొనుక్కోవాలంటే ఈ మార్కెట్ విలువ పెంచకముందు, పెంచిన తర్వాత 100 గజాలకు మినిమం 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇప్పుడు వాళ్ళ మీద భారం పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కానీ, పర్మిషన్ ఛార్జెస్ గవర్నమెంట్ రేట్ మీదే, మార్కెట్ విలువ మీదే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. మరి ఇది ఎందుకు పెంచినట్టు, ఎవరిని ఉద్ధరించడానికి పెంచినట్టు? ఈ ప్రజలకు ఈ మార్కెట్ విలువను పెంచడం వల్ల లాభం ఏంటి? ఏమీ లేదు, ప్రభుత్వానికి మాత్రమే ఆదాయం. ఇక్కడ కొన్ని ఏరియాలు ఉన్నాయన్న, చెంగిచెర్ల, బోడుప్పల్, అంటే నేను ఈ ఏరియాల గురించి ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం మధ్యతరగతి జనాలు ఎక్కువ, పేద మధ్యతరగతి ఉన్నది. ఏదైనా ఎక్కడైనా తీసుకోండి, గట్కేస్తారు, కొండాపురం అంటే అక్కడనే వస్తుంది, ఏదిలాబాద్, ఔషాపురి అంతా మీ ఏరియానే ఎక్కువ ఉన్నది. నారపల్లి, బీబీ నగర్, అనంతారము. ఏందన్న ఇక్కడ సిచ్యువేషన్ ఉంది? ల్యాండ్ వాల్యూ ఇంతకుముందు ఇక్కడ 5,300 ఉండేది. ఈ 9,300 ఉన్న ప్లేస్లో 5,300 రూపాయలు మార్కెట్ విలువ ఉండేది. ఇప్పుడు ఏం చేసిండు? 9,300 చేసిండు. అంటే సుమారు 60% మార్కెట్ విలువని ఇక్కడ పెంచిండు. ఇంతకుముందు 85,000 స్టాంపు డ్యూటీ అయ్యేది ఉంటే ఇప్పుడు 1,30,000 రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పర్మిషన్ ఛార్జెస్ కూడా స్క్వేర్ యార్డ్కి 500 రూపాయలు పెరిగినట్టే. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా పర్మిషన్కి వెళ్తే, ఇల్లు కట్టుకోవాలని ఒక వ్యక్తి పర్మిషన్కి వెళ్తే గజానికి 500 పెరిగినట్లు లెక్క. 100 గజాలంటే 500. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం క్లిష్ట పరిస్థితిలో ఉంది తెలంగాణలో. అన్ని జిల్లాల్లో, హైదరాబాద్తో పాటుగా అన్ని జిల్లాల్లో క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకు? మొన్న 200 మొన్న ఎక్కడ 200 కోట్ల పైన పోయిందండి. అది కార్పొరేట్ సంస్థల మాయాజాలం. అది పేద మధ్య తరగతి ప్రజలకు ఏం ఉపయోగం? 4,97,000 రూపాయలు గజం పడుతుంది. అక్కడ 4,97,000 రూపాయలు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా గజం కొనగలుగుతాడా? ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎగ్జిట్ 1 నుంచి ఎగ్జిట్ 19 వరకు ఇంతకుముందు ఎంత ఉండే ప్రైస్, ఇప్పుడు ఎంత ఉంది అని పెట్టిర్రు. ఇదంతా లిస్ట్. ఇది ఎగ్జిట్ 1 కోకాపేట అంటే 1.8 lakhs నుంచి గజం 3.5 డబల్ అయిపోయింది. మనకు ఇవన్నీ కొల్లూరు ఇవన్నీ అయితే ఎవరు మనలాంటి వాళ్ళు ఎవరు కొనే పరిస్థితులు లేరు. సామాన్యులు కాదు, అతి సామాన్యులు కాదు, ఇంకా కొంత మధ్యతరగతిలో అప్గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా కొనలేరు ఆ ఏరియా. అదంతా వేరే ఏరియా. ఇక్కడ గట్కేస్తారు, కీసర, షామీర్పేట, మేడ్చల్, దుండిగల్, మల్లంపేట, ఇక్కడ కూడా బాగానే రేట్ ఉంది. 35 వ్యవసాయ భూముల రేట్లన్నా. ఓకే. అయితే నేనేమంటున్నంటే ఈ ప్రభుత్వం కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ కొన్నప్పుడు సేల్ డీడ్ మాత్రమే ఇస్తుంది. మరి టైటిల్ డీడ్ ఎందుకు ఇవ్వట్లేవు? ఇన్ని లక్షల రూపాయలు నువ్వు తీసుకుంటున్నావు కదా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, టైటిల్ డీడ్ అడుగుతున్నాం, మేము భద్రత అడుగుతున్నాం. మీరు హుస్సేన్ సాగర్ చేసుకుంటారంటే కూడా నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను మీకు. అది ఎట్లా అంటే ఆడ ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి హుస్సేన్ సాగర్ని మొత్తం మనం బొమ్మ గీసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఏం చూస్తాడు? కేవలం స్టాంపు డ్యూటీనే కరెక్ట్గా కట్టిండా లేడా, లేకుంటే ఇందులో ప్రభుత్వ సర్వే నెంబర్ ఉందా లేదా అనేది చూస్తాడు. మీరు చార్మినార్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, హుస్సేన్ సాగర్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పలక్నామా ప్యాలెస్ అనేది తీసుకోవచ్చు, అదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ను కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు జరిగింది. ఒక సబ్ రిజిస్టార్ ఆఫీసుని అదే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇంకో వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అవుతాయి.
ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అది? అసలు రిజిస్ట్రేషన్ చట్టమే అంత దారుణంగా ఉన్నది అన్నట్టు, వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు భూభారత్ వచ్చినాక మారలేదా అట్లా? ఇక భూభారత్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఇప్పుడు అత్యంత అవినీతి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఎవరైనా చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా సమస్యలు సృష్టిస్తారు. కొత్తగా సమస్యలు సృష్టించి ప్రజల్ని వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవటం అలవాటైపోయింది. చెప్పులు అరగాలి అన్న. ఇప్పుడు ఇది ఈ రేట్ పెరిగింది కదా, గవర్నమెంట్ పెంచింది కదా, ఈ గ్రామీణ తెలంగాణలో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే వ్యవసాయ భూములు ఉంటాయి కదా మొత్తం అక్కడ, అవును, ఈ అపార్ట్మెంట్స్ దానిల కన్నా అక్కడ ఎట్లాంటి? నేను ఏమంటున్నంటే, నేను మంత్రి గారితో ఒక ప్రకటన విన్నాను, ఈ రైతులకు లాభం అని చెప్తారు. అవును అంటున్నారు. మార్కెట్ విలువ పెంచితే రైతులకు ఎట్లా లాభం? రైతులకు ఏమొస్తుంది? ఏమైనా నువ్వు ప్రభుత్వం ఏమైనా మార్కెట్ వాల్యూ పెరుగుతుందా? మార్కెట్ వాల్యూ పెరిగితే ఇప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ఒక 2 లక్షలది నువ్వు 4 లక్షలు చేసినావు, అది రైతుకి ఎట్లా లాభం జరుగుతుంది? అంటే ఎక్కడ లాభం జరుగుతుంది? నువ్వు అక్వైర్ చేసిన కాడ, భూసేకరణ చేసిన కాడ రైతులకు అక్కడ లాభం జరగవచ్చు. అంతకుమించి తెలంగాణలో ఉన్న మొత్తం రైతులకు లాభం జరగదు. అన్న ఇక్కడ కూడా ఒక కుట్ర ఉందా అన్న? అంటే నాకు వాళ్ళు ఫోన్ చేసి మన శంషాబాద్ ఏరియా నుంచి పాత నోటిఫికేషన్ ఒక 5 months బ్యాక్ నోటిఫికేషన్ భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంకా భూసేకరణ జరుగుతున్నాయి, ఈ ప్రజాభిప్రాయ సేకరణ అని ఏదో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు పెరిగే రేట్ ఇస్తారా లేకపోతే నోటీస్ ఇచ్చినప్పుడు రేట్ ఇస్తారా? ఇక్కడే లాజిక్. ఎప్పుడైతే నోటీస్ ఇష్యూ చేశారో, ఆ జీవో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారమే రైతులకు భూసేకరణ కింద డబ్బులు కట్టిస్తారు. ప్రజెంట్ మార్కెట్ విలువ మీద కట్టించారు. ఎందుకు? వాళ్ళు ఒప్పుకోలేదు కదా, ఏదో ప్రాసెస్లో ఉంది అంతే కదా. ప్రాసెస్లో ఉంది, కానీ మేము ఆ రోజే మీకు తెలియజేసినాం. ఇప్పుడు కొత్తగా మార్కెట్ విలువను పెంచి అది ప్రకటించలేదు కదా నిన్న. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు మేము ఇంతకుముందు ఏదైతే రోడ్ల గురించి ఇతర అవసరాల గురించి భూసేకరణ చేస్తున్నామో వాళ్లకు ఈ మార్కెట్ వాల్యూ ప్రకారమే మేము ధర కట్టిస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి ప్రకటించలేదు. అక్కడే లాజిక్ ఉంది. రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, చలానా కట్టి ఆగిపోయినాయి. కొంతమంది అసలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే చలానా కట్టించుకోవట్లేదు డాక్యుమెంట్ రైటర్స్. ఎందుకంటే అవి 22 ఏలో ఉన్నాయన్నా, మేము చలానా కట్టిస్తే ఎందుకు కట్టించినామని అడుగుతున్నారు సబ్ రిజిస్ట్రార్లు. కాబట్టి మేము చలానా కట్టడానికి మేము అనుకూలంగా లేము, మీరు కొత్తగా ప్రైస్ లిస్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మీరు కట్టండి, లేకపోతే మీ టైటిల్స్ అన్ని క్లియర్గా అయిన తర్వాత మీరు కట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు అట్లనే ఆగిపోయినాయి. కూతురు పెళ్లి కోసము మీరు ఒక ప్రాపర్టీ అమ్మాలనుకుంటారు, ఆ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు ఎట్లా అమ్మటం ఎట్లా? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరు పట్టించుకుంటారు? ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోడు, కలెక్టర్ పట్టించుకోడు. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు రాజకీయ నాయకుల సేవలో ఉంటున్నారు. కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సామాన్యుని పట్టించుకొని సామాన్యుని సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ క్లియర్ టైటిల్స్ అని? ఎందుకు క్లియర్ టైటిల్స్ ఉన్న ప్రాపర్టీస్ని ప్రొహిబిటెడ్లో పెట్టారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందండి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది బతుకుతూ ఉంటారు కదా, కింది నుంచి పైన. ఇప్పటికే లక్షలాది మంది తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, ఉపాధి కోల్పోయారు. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయి వాళ్ళ ఆస్తులు లోన్లు తీసుకొని, ఇంతకుముందు వ్యాపారం బాగా నడుస్తున్నప్పుడు కార్ లోన్, హౌస్ లోన్ తీసుకునేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు బ్యాంకులు రికవర్ చేసుకుంటున్నాయి. సో వాళ్ళు కట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు పోయినాయి, గాల్లో ఉన్నాయి, ఐటీ ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ జీతాలు కూడా తగ్గినాయి. కానీ సామాన్యులంతా ఏ ఉప్పలనో ఏ ఎలిమినాయాలనో ఎక్కడనో పోయి కొనాలని చూస్తారు, ఏ మెడిచలనో కొనాలని చూస్తుంటారు కదా. అక్కడ ఏంటి మనోళ్ళు లోకల్ వాళ్ళు ఎందుకు కొంటలేరు? అదే కొనుగోలు శక్తి కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు. పేద మధ్య తరగతి ప్రజలకు అసలు ఎలాంటి ఆదాయం లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా డబ్బును పోగు చేసుకొని ఆ ఉన్న డబ్బుతోటి ఒక ఫ్లాటో, ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటో కొనుక్కోవాలని చూస్తారు. అసలు ఆదాయం లేదు, ఆదాయాన్ని క్రియేట్ చేయలేక ఉపాధి కరువైపోయింది. ఏదైతే బాధ్యత గల ప్రభుత్వం ఉందో, ఉపాధి చూపించాల్సినటువంటి ప్రభుత్వం ఉందో, అది ఉపాధి చూపించట్లేదు. కొత్తగా ఉద్యోగాలను క్రియేట్ చేయలేకపోతున్నారు, కొత్తగా పరిశ్రమలను స్థాపించలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి అనేక రంగాలు వ్యాపారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పెయింట్స్ అమ్మే వాళ్ళు కానీ, లేకపోతే సిమెంట్ అమ్మే వాళ్ళు కానీ, లేకపోతే వుడ్ అమ్మే వాళ్ళు కానీ, లేకపోతే ఇసుక, ఇటుక, కంకర,
కలర్స్ అనేక మంది ఇవాళ ఉపాధిని కోల్పోయి ఉన్నారు. ఇవన్నీ క్షీణించిన వ్యాపారాలన్నీ క్షీణించిన తెలంగాణ వ్యాప్తంగా. ఫోర్త్ సిటీ ఎఫెక్ట్ ఏం లేదా రియల్ ఎస్టేట్ మీద? ఇప్పుడు ఫోర్త్ సిటీని నమ్మట్లేరండి. ఎన్ని సంవత్సరాలలో నువ్వు ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తావు? నువ్వు నమ్మితే అక్కడ పెట్టుబడులు పెరుగుతాయి, నమ్మితే అక్కడ మార్కెట్ పెరుగుతుంది, నమ్మితే అక్కడ కొనుగోలు ఫోర్త్ సిటీ నమ్మట్లేరు కదా. అలాంటి ఎఫెక్ట్ కనబడట్లేదు. చుట్టుపక్కల లేదా రియల్ ఎస్టేట్? లేదు. ఉంటే అసలు వేరే రకంగా ఉండేది కదా. అక్కడ ఉన్న రియాల్టర్లు అంతా అద్భుతంగా బిజినెస్ చేసేవాళ్ళు కదా. ఈ ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటున్నాయి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పరిస్థితి ఏంటంటే, భూమి వాళ్ళది కాదు, పైసా వాళ్ళది కాదు, భూమి వేరే రైతులది అగ్రిమెంట్ చేసుకుంటారు, బ్యాంకులు లోన్ ఇస్తాయి, 30% అమ్మితే వాళ్ళకు లాభం వచ్చేస్తుంది, మిగతా 70% ఎప్పుడు అమ్ముడిపోయినా ఏం కాదు వాళ్ళకు. కానీ ఏది చిన్న రియాల్టర్ ఉంటాడు కదా, ఒక 20 ప్లాట్లో 30 ప్లాట్లో లేకపోతే 4 ఇండ్లో 10 ఇండ్లో కట్టుకొని అమ్మేవాడు, లేకపోతే 2 ఎకరాలు 4 ఎకరాలు లేఅవుట్లు చేసి అమ్మేవాళ్ళు ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడారు. ఇప్పుడు మార్కెట్లో ఒకప్పుడు 50 లక్షల ఎకరా ఉన్నది, 30 లక్షలు పడిపోయింది రేటు తెలంగాణలో. 30 లక్షలు అంటే గవర్నమెంట్ రేటు 2 లక్షలు 3 లక్షలు ఉన్నది, 5 లక్షలు చేసింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమన్నా 30 లక్షలు 50 లక్షలు అవుతుందా మళ్ళీ? ఏం కాదు. అదే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఎకరం 50 లక్షలకు పోయిన కాడ ఇవాళ 30 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు. 30 లక్షలకు ఇస్తానన్నా కూడా కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు వ్యవసాయ భూములు కొనటం అనేది, మార్కెట్ అనేది చాలా తగ్గిపోయింది. మీరు ఎంఆర్ఓ ఆఫీసులలో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా వ్యవసాయ భూములు, రోజు 2, 3, 4 అంతే. రోజు 2, 3, 4. ఒకప్పుడు రోజు ఒక 50 నుంచి 150 అయ్యేటి. ఇవాళ కావట్లేవు. ఎవరైతే ఆ రోజు కొన్నారో ఇవాళ అమ్ముడుపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ నీళ్ళు కనబడితే ఆడ కొనడానికి భయపడుతున్నారు. అసలు హైడ్రా వచ్చిన లక్ష్యం ఏంటి? హైడ్రా చేస్తున్న పని ఏంటి? ఏదో మనం ఎగ్జిబిషన్కి పోతే ఒక డ్రామా నడుస్తుంటారు చూడు, తక్కువ ఒక జోకర్ వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు. హైడ్రా అనేది తెలంగాణ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి తప్ప హైడ్రా నిజంగా అదే నేను ఒక ఎంటర్టైన్. ఇప్పుడు పేకల్లో జోకర్ లాగా, లేకపోతే ఒక ఎగ్జిబిషన్లో ఒక బుడ్డర్ ఖాన్ వస్తాడు కదా, అట్లా ఎంటర్టైన్కే పనికొస్తుంది. ఏదో రక్షిస్తుంది. ఎక్కడ రక్షించినవయ్యా? ఏ చెరువులను రక్షించినావు? ఏ చెరువుకు FTL ఎక్కడ చేసిరు? FTL ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసిండా? బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసిండా? మనం నువ్వు చేయనప్పుడు చెరువులను ఎట్లా రక్షిస్తావు? ఏంది మీ మెయిన్ డిమాండ్? రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేస్తాను సగం చేయండి, అంతే కదా? ఏదైతే 7.5% స్టాంపు డ్యూటీ LRS కూడా డబుల్ అయింది కదా ఇప్పుడు. LRS రద్దు చేస్తానని వీళ్ళు ఎలక్షన్కి ముందు చెప్పారు కదా, రద్దు చేయాలి. ఇదే ప్రభుత్వము, ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇదే మన బట్టి విక్రమార్క గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. LRS మా ప్రభుత్వం వస్తే మేము రద్దు చేస్తాము, నో LRS నో TRS అనే నినాదంతో ప్రజలకు వచ్చారు కదా. మరి ఇవాళ LRS ఎట్లా వసూలు చేస్తున్నారు? 7.5 స్టాంపు డ్యూటీ ఉందో దాన్ని 3% చేయమంటున్నాం. అప్పుడు కొంత భారం తగ్గుతుంది కొనుగోలుదారుడి పైన. ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు ఉత్తగా ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ ఫీజుని తక్కువ చేయండి కనీసం. మీరు ఏమీ అవసరం లేదండి, మీ దోపిడీ ఆపండి చాలు. ఓకే, అది మేము కోరుకునేది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసినరా, ప్రభుత్వం భూముల ధరలు పెంచితే ఎంత తెలంగాణ ఫైనాన్స్ మీద, జనాల మీద, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద, వాళ్ళకు ఒకవేళ వ్యవసాయ భూములు ఉంటే అవి అమ్ముడుపోయే పరిస్థితి లేదు, సామాన్యులు ఒక అపార్ట్మెంట్ కొనే పరిస్థితి లేకుండా పోతుంది. ఎనీవే, ఇది ఒక పెద్ద గుదిబండ. గవర్నమెంట్ డబ్బుల కోసం జనాల మీద వేసి పడేసారు, అంతే సింపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.